తమిళంతో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న హీరో విశాల్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. హీరోయిన్ సాయి ధన్సికతో తన వివాహాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 29న తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు. సాయి ధన్సిక నటించిన యోగిద సినిమా ఆడియో లాంచ్ ప్రోగ్రాం ద్వారా సోమవారం జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన విశాల్ ధన్సికను హగ్ చేసుకున్నారు. వీరిద్దరు ఎంతో సంతోషంగా ఒకరికొకరు కౌగిలించుకుని సిగ్గుతో నవ్వుతూ చేతులు పట్టుకుని కనిపించారు. దీంతో మీడియా కెమెరాస్ అన్ని వీళ్ళని కవర్ చేయడానికి పోటీ పడ్డాయి. విశాల్ వయసు 47 ఏళ్లు కాగా ధన్సికకు 35 ఏళ్లు. ఇద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా మనిషికే గాని మనసుకు కాదంటున్నారు ఈ ప్రేమ పక్షులు తేడా. నడికర్ సంఘానికి భవనం నిర్మించే వరకు తాను పెళ్లి చేసుకోను అని గతంలో శపథం చేసిన విశాల్ ఆ ప్రయత్నంలోనే ఇన్నాళ్లు తలమునకలై ఉన్నారు. ఆ భవన నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో ఇటీవల పెళ్లి గురించి మీడియా ప్రతినిధులు ఆయన్ని అడిగారు. దీనికి విశాల్ స్పందిస్తూ నా జీవిత భాగస్వామి అయ్యే వ్యక్తిని కనుగొన్నా, త్వరలో అన్న వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. దీంతో విశాల్ ప్రేమ వివాహానికి సిద్ధమయ్యారని అందరూ అనుకున్నారు. సోమవారం ఉదయం నుంచి విశాల్ చేసుకోబోయే అమ్మాయి సాయి ధన్సిక అంటూ మీడియాలో వార్తలొచ్చాయి. ఇక సాయి ధన్సిక విశాల్ కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకుంటున్నారని, త్వరలో వీరి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని 4 నెలల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని కోలీవుడ్ టాక్. అయితే ఈ ప్రచారానికి కొద్ది గంటల్లోనే చెక్ పెట్టేశారు విశాల్. దీంతో సెలబ్రిటీస్తో పాటు నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి వార్త ఆయన ఫ్యాన్స్ కి పండగలా మారిపోయింది. తమ హీరో ఇన్నాళ్లకు ఒక ఇంటివాడవుతున్నారని సంబరపడిపోతున్నారు. ఇక ఇటీవల విల్లుపురంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన విశాల్ స్పృహ తప్పి పడిపోవడం అందరికీ షాక్కి గురి చేసింది. అక్కడి వారు ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే భోజనం చేయకపోవడం వల్ల నీరసం వచ్చి ఆయన పడిపోయినట్టుగా విశాల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. గతంలో ఎంతో ఫిట్గా ఉండే విశాల్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంపై ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మదగజరాజా ఈవెంట్లో విశాల్ని చూసిన జనాలు షాక్కి గురయ్యారు. కనీసం మైక్ తీసుకుని మాట్లాడడానికి కూడా ఆయన కష్టపడాల్సి వచ్చింది. ఇటీవల విల్లుపురంలో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆయన ఫ్యాన్స్ మరింత ఆందోళనకి గురయ్యారు.